కడపలో జరిగిన టీడీపీ మహానాడు సినిమాకి తక్కువ జబర్దస్త్కి ఎక్కువ అని అంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా తప్ప ఇంకేటి లేదని పెదవిరిశారు. నమస్తే సార్, టీడీపీ మహానాడు విశేషాలు చెప్పండి గురుగారు. అద్భుతం, అమోఘం, వీరులో కడపలో మేము బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టామని ఊరికి డప్పాలు కొట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోవాలి కదండి. చిత్రం ఏంటంటే గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అంటే అది అన్ని హామీలను తలదన్నే మహాహామీ అన్నమాట. 93% స్ట్రైక్ రేట్ అండి. అవునంట, వాళ్ళది ఇన్నింగ్ టీం అంటండి. ఎన్ని టీములు కలుపుకున్నాడేవయ్యా 93% స్ట్రైక్ రేట్ గురించి? 3 టీములు కలిపి దిగాయండి. ఇన్ని టీములు కలిసి ఆడారు, అందుకని నీకు 93 స్ట్రైక్ రేట్ కనపడుతుంది. ఎన్ని టీములు కలిపితే ఏంటండి, గెలిచారా లేదా? బ్యాటింగ్ సింగిల్ గా రానాయన, ఏ సింగిల్ గా వస్తే గెలవరా? క్లీన్ బౌల్ డక్అవుట్ కాకపోతే అప్పుడు అన్నాడు. మరి అదే డక్అవుట్ అవుతారని తెలిసే 3 టీములు కలిసి ఆడాయి గురుగారు. అది సరే గాని మహానాడు విశేషాలు చెప్పండి. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఈ డబ్బాలు కొట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. అబ్బో, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బాలు ఇంకెవ్వరి దగ్గర ఉండవండి. చాలేదంట. నిజంగా పొగిడేవాళ్ళు ఎవరు లేక ఎన్టీ రామారావు గారి చేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మాట్లాడించేటటువంటి ఒక కార్యక్రమం చేశారు. ఏం మాట్లాడారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? రామారావు గారు, ఎన్టీ రామారావు గారు చెప్తున్నాడు, చంద్రబాబు చాలా గొప్పవాడు, అమ్మో హైదరాబాద్ నిర్మించినటువంటి వ్యక్తి, ఓయమ్మో P4 తో పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్భవించినటువంటి వ్యక్తి మా అల్లుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడు. పెద్ద ఆయన చనిపోయి బతికిపోయారు గాని బతుకుంటే ఈ అరాజకం చూడలేక గుండె ఆగిపోయింది. ఎన్టీ రామారావు గారిని నువ్వు వెన్నుపోటు పొడిచిన తర్వాత, ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కొంతకాలం బ్రతికే ఉన్నాడు. అప్పుడు ఏం మాట్లాడాడో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పడుకున్న గుర్రాన్ని లేపు దండించుకోవడం అంటే అదే. మరి ఆనాడు ఎన్టీ రామారావు బాబు గారి గురించి ఏమన్నారో ఓ పాలు చూపించండి సార్. చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని, ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. మానవులం కాదు మేము, పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. అదేంటి సార్, ఎన్టీ రామారావు గారు బాబు గారిని అంత ఘోరంగా తిడితే పొగిడినట్టు చూపిస్తున్నారేంటండి? దిస్ ఇస్ టూ మచ్. మీరు కడపలో నిర్వహించినటువంటి ఈ మహానాడు అనుకున్న స్థాయిలో కాదా? బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు కదండి బాబు గారు. అని అంటాడు, సోదరిమల్లారా, తమ్ముళ్ళారా, బ్రహ్మాండంగా సెక్స్ అయ్యాం అని చెప్తాడు. సెక్స్ అయ్యామని చూసినోడు చెప్పాలి కదా. అద్భుతంగా సెక్స్ అయింది, చూసిన వాళ్ళు చెప్పట్లేదని ఆయనే చెప్తున్నారు. అద్భుతంగా సెక్స్ అయింది మన మీటింగ్, అవునా కాదా అడుగుతాడు. అనుమానం మళ్ళా సక్సెస్ కాలేదనుకుంటున్నారేమో అని అనుమానం. హైదరాబాద్ నుంచి నర్సిరెడ్డి అంటే ఎవరు ఒక పొట్టుకుంటాడు, ఆయన వచ్చి కామెడీ చేస్తున్నాడు. ఏం కామెడీ చేశారు సార్ అత్తగాడు? ఏమంటాడండి ఆయన, తెలంగాణలో ముక్కోడిపోయాడు, ఇక్కడ తెక్కోడిపోయాడు. కొత్త కామెడియన్ సార్, అలాగే మాట్లాడతారు. మేమనలేవా? మీరేమనగలరు? మీ అబ్బాయి ఒక పిల్లోడు, నువ్వేమో బొల్లోడివి అని మేమనలేదా? మీరేం అనలేరనే కదా వాళ్ళ ధైర్యం. తల్లి చెల్లి అని మాట్లాడతాడు. ఎవరు? ఆ పిల్లోడు. పిల్లోడా? పిల్లోడు ఎవరండి? ఏమయ్యా లోకేష్ గారు, ఓ పిల్లోడా, నువ్వేమన్నా మీ మేనత్తలకి ఎప్పుడన్నా బట్టలు పెట్టావా? మీ మేనత్తలు ఇంటికి పిలిచావా? ఏమో సార్, గృహ ప్రవేశానికి మేనత్తలను పిలిచి బట్టలు పెట్టాలనే సాంప్రదాయం కాన్సెప్ట్ ఉందో లేదో వాళ్ళకి.